బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామం నందు ఇంటిలో దొంగతనం చేసిన నేరస్తుల్ని అరెస్టు చేశారు పోలీసులు. ముద్దాయిలు చెడు వ్యసనాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం దొంగతనం చేయడానికి అనువుగా ఉన్న ఇల్లు కోసం ఈ ముగ్గురు రెక్కి చేసి ఇంటిలో దొంగతనం చేశారు. ముద్దాయిల వద్ద నుండి దొంగిలించబడిన సొత్తుని రికవరీ చేశారు. పెదకూరుపాడు సిఐ సురేష్, ఎస్ఐ డి ప్రవీణ్, హెడ్ కానిస్టేబుల్ షణ్ముఖరావు పోలీస్ సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో మా బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపాలెం అనేటువంటి గ్రామంలో 1-2 నైట్లు మధ్యలో నైట్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్ ఎదురుగా ఉన్నటువంటి కిటికీ గ్రిల్స్ తీసి ఆ గ్రిల్స్లో నుంచి ఆ గ్రిల్స్ ఇది వాడి ఆ గ్రిల్స్ ద్వారా గ్రిల్లో నుంచి ఆ బెజ్జంలో నుంచి లోపలికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యలో ఉన్న డోరు, దాని వెనక ఉన్నటువంటి డోరు, అక్కడ ఉన్నటువంటి బీరువా, అన్ని తలుపులు కూడా పగలగొట్టడం జరిగింది. దీంతో ప్లస్ ఇంకొక రాడ్ కూడా ఉంది. ఈ 2 వెపన్స్ వాళ్ళు వాడింది. సో అయితే మొత్తం 3 పార్టిసిపేట్ చేశారు ఇందులో. ఈ ముగ్గురులో ఈ కొజ్జా కోటయ్య అనే అతను ఆల్రెడీ ప్రీవియస్ అఫెన్సెస్లో ఉన్నాడు, పాత నేరస్తుడు. అలాగే తిరువేదుల అనంతరాములు అని అతనితో సహకరించాడు. అలాగే మూడో అతను మెయిన్ అతను కుంభా కోటయ్య. ఈ కుంభా కోటయ్య అనే వ్యక్తి బాగా నేరాలకు అలవాటు పడి ఉన్నాడు. అతనికి ఆ ఊరికి నాగిరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి ఈ తిరువేదుల అనంతరాములు అనే అతను ఆ ఇంట్లో లేరు ఎవరు, మనం నైట్ దొంగతనం చేయొచ్చు అని ప్లాను స్కెచ్ అంతా ఇచ్చి ఇతనే వాళ్ళందరినీ పిలిపించి ఇతని ఆధ్వర్యంలో ఆ కిటికీ గ్రిల్ తీసి లోపలికి ప్రవేశించి అఫెన్స్ చేయడం జరిగింది. ఈ 3వ తారీఖు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళు వచ్చి ఇంటి వాళ్ళు చూసుకొని ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం, రిపోర్ట్ మీద కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి